అలాగే మొన్న మా పార్టీ కార్యకర్త అయిన సాల్మాన్ అనే వ్యక్తినేమో టీడీపీ నాయకులు హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఎందుకు నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు మేకను కోస్తే కేసు పెట్టారు, మరి పీకను కోస్తే కేసు పెట్టరా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మా జగనన్న బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తే కేసులు పెట్టడం జరిగింది, కోడిని కోస్తే కేసు పెట్టడం జరిగింది. మరి ఆడవాళ్ళ బట్టలు విప్పి డాన్సులు చేయాలన్న మీద నో కేసా? అలాగే క్యాసినోలు రన్ చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే జోదం ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే మినీ బార్లు రన్ చేసి ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారేటుగా చేసే వాళ్ళ మీద నో కేసా? అలాగే అశ్లీల డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా? వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోంమంత్రి గారు, వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా. మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా? మీ కూటమిలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను.